టైము 4 అయింది. ఇప్పుడు మా ప్లేట్లోకి వచ్చింది బిర్యానీ. కలిపోతుంది. లోపలదాకా ఊరిపోయింది మసాలా. ముక్క అన్నమంతా కట్టతో తినేచ్చు. తింటావు బెల్లం వేసుకున్నావు. గుడ్ మార్నింగ్ మాయా, నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మాయా, మనం ఈ వ్లాగ్ తో 50 రోజులు 50 రోజులు డైలీ వ్లాగింగ్ అప్లోడ్ చేసుకున్నాం. హాఫ్ సెంచరీ కొట్టాం. అందుకనే ఈ రోజు ముస్లిం స్టైల్లో నేచురల్ గా ఎలా చేసుకుంటారు మాక్సిమం అందరిలో అలా మటన్ బిర్యానీ చేస్తున్నాం. చాలా క్లియర్ గా మలీ గారు చేస్తున్నాడు, మా అమ్మ పర్యవేక్షణలో. నిపుణుల పర్యవేక్షణ. అందుకనే వీడియో చూడండి. మాక్సిమం ఏమేమి ఐటమ్స్ వాడుతున్నాం అన్ని కూడా ఇప్పుడు షాప్కి వెళ్ళి తీసుకొద్దాం. అన్ని కూడా చూపిస్తాను. మీరు కూడా ఈజీగా ఇంట్లో వండేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరన్నా మన డైలీ వ్లాగింగ్ ఇంకా మన డైలీ వ్లాగింగ్ చూడడం మొదలు పెట్టకపోతే మొదలు పెట్టండి. చాలా ఫన్ ఉంటుంది. ఎడిక్ట్ అయిపోతారు మాయా మీరు. పదవి ఇంకేమాత్రం లేట్ చేసుకోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ముందే కొట్టేయండి. ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోయి విజయ్ దగ్గర వెళ్ళి సరుకులు తీసుకొచ్చుకుందాం. పదండి. కామెంట్ తర్వాత కొట్టండి. ఫస్ట్ మటన్ తీసుకోవడానికి వచ్చాం. అన్న కేజీన్నర మటన్ కొట్టన్న బిర్యానీకి. ఎంతన్నా? కేజీ 840 అంటే కేజీన్నర ఎంత రాలి? క్యాలిక్యులేట్ చేయరా. 1260 రూపాయల. వావ్. మటన్ తీసేసుకున్నాం. ఇప్పుడు కిరాణా తీసుకోవాలి. కిరాణా తీసుకోవడానికి వచ్చాం. అన్ని రాసుకున్నాను నోట్స్ లో క్లియర్ గా. ఇప్పుడు మనకి ఫస్ట్ రైస్ బాస్మతి రైస్ కావాలా? ఏం తీసుకుందాం మనం? ఓకే. ఎంత ఇది? కేజీ 2 కేజీలా? 250 రూపీసా? కిరాణా తీసేసుకున్నాం మాయా. కిరాణాకి మటన్ కి 2200 అయింది. మామూలుగా మనం ఇంట్లో వండుకుంటే ఎక్కువ అవుతుంది, రెస్టారెంట్ లో వండుకుంటే ఎక్కువ అవుతుంది. కింద కామెంట్ చేయండి, ఏది బెటర్ కూడా కామెంట్ చేయండి. మా ఇంటికి వస్తాం. ఇప్పుడు వంట స్టార్ట్ చేసేద్దాం. ముందు కట్ట ఎక్కిచ్చేసుకున్నాం మాయా. ఇది కొంచెం ఆయిల్ వేసుకొని నీట్ గా. ఉల్లిపాయలు, ఓకే, క్యారెట్, కొంచెం టమాటాలు, పచ్చిమిర్చి. ఆల్రెడీ మా అమ్మ పప్పు ఉడకబెట్టేసింది మా కుక్కర్లో వేసి. సొరకాయని అలా కట్ చెప్తాను చూడండి. నార్మల్ కట్ చేయకూడదా? కొంచెం అల్లం వెల్లుల్లికాయ పేస్ట్ వేసుకొని, ఓకే, కొంచెం పసుపు అయిపోయింది. అందుకే వేసాడు మొత్తం. కొంచెం ఉప్పు, అయినా కొంచెం కొద్దిగా కారం, కొంచెం వాటర్. బాగా ఉడుకుతాయి మాడకుండా. ఇప్పుడు ఇందులో ఏంటది చెప్పరా? చింతపండు పులుసు వేసేసుకోవాలి మాయా. శనగపప్పు పేస్ట్. పలసగా కావాలంటే ఎక్కువ రుబ్బుకోవాలి. కొంచెం చిక్కగా కావాలంటే ఇలా చిక్కగా మిక్సీ పెట్టేసుకుని అందులో కలిపండి దాన్ని. తర్వాత నీకు ఎంత కావాలంటే అంత నీళ్ళు వేసుకుని ఎక్కువ వేసుకోమా. ఎందుకంటే ఎక్కువసేపు మరగ పెడతాం కాబట్టి అది ఇదైపోతా ఉంటది. వేసుకుని దాన్ని అలా ఒక అరగంట 30 గంట వదిలేయి. చెక్క, లొంగ, ఇలాచీని మనం పౌడర్ కొట్టేసుకొని కట్టాలో ఇలా వేసేసుకోవడం. బెల్లం వేస్తారండి దీంట్లో? వేయలేదురా. పుదీనా, కొత్తిమీర అందులో వేసుకోవాలి. మటన్ నీట్ గా కడిగేసుకున్నాం మాయ. భలే ఉందిలే లేతగా. కట్ట ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. కడాయి కూడా ఎక్కించేసుకున్నాం మాయ. హీట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ పోద్దాం. నేను చెప్పేస్తున్నాను ఏంట్రా, నువ్వు చెప్పరా. నువ్వు చెప్పు అన్న, నువ్వు ఎక్స్పర్ట్. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం ఆయిల్ తో పాటు. ఓకే. లొంగ, యాలకులు, దాల్చిన చెక్క, అలాగే మనకి ఏంటి లంగా ఏదో దాల్చిన చెక్క, స్టార్టింగ్ లవంగా. లోంగా అది. ఓకే. లోంగ్ అంటే హిందీలో, లవంగా అంటే తెలుగులో. మరి మా వాళ్ళందరికీ హిందీ రాదు కదా, మరి మేము మాట్లాడలేక అందుకే లవంగా అన్నాగా. లవంగా, ఇది ఇలాచి తిని అలా డాన్స్ వేస్తూ వెయ్యాలా? కేజీ మటన్ కి ఇన్ని లవంగాలు వేసుకుంటాం. ఈ లవంగాలు యాలిక్కాయలు రయ్యి. సారీ, యాలిక్కాయ. నేను తిరిగి నా బూతులు వస్తున్నాయి నాకు. చెక్క నువ్వు చెక్కలే. అదే నువ్వు చెక్క. ఎస్ నీ బుద్ధి చెక్క. ఎందుకురా వీలైపోతావు ప్రతిదానికి చిన్న మాటలు. చెక్క, నువ్వు చెక్క. చెక్క, చెమ్మ చెక్క. నైస్. ఇది ఉల్లి ఫాయిలు. కడాయి వేడెక్కిన తర్వాత సౌండ్ వస్తూ ఉంటే భలే ఉంటుంది. ఇది బిర్యానీ చెంచా. ఎంతసేపు చెప్పి ఇలాగా దీన్ని గోల్డెన్ రెడ్ కలర్ లో వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ రెడ్ అంటే మాడిపోద్దురా. గోల్డెన్ బ్రౌన్. ఎస్. మిర్చి పెడతా. కానీ మిర్చి కూడా వేసేసాడు మాయా. ఐ నీడ్ సమ్ మోర్ మిర్చి అన్నమాట. ఇది వేయడం మర్చిపోయాం.
మాయా ఇది కూడా వేయాలి పలావ్ ఆకు. రే ఎందుకురా ఇలా అయితే ఎలారా మర్చిపోతే ఎలాగా వంటల్లో నువ్వు పెద్ద పెద్ద పోటుగాడు వండి ఎలివేషన్ ఇచ్చాను. ఇది షాజీరానా జీరానా? షాజీరానే. జీరా కాదు. ఐ నో వెరీ వెల్. మీకు నేర్పించడం కోసం చెప్తూ ఉంటా, మీరు పట్టించుకోవాలి. లేదా సొల్లు ఎక్కువైపోయింది బాబోయ్, చూడలేకపోతున్నాం బాబోయ్. బేసిక్ గా ఎప్పుడు మీరు బిర్యానీలో పచ్చిమిరకాయని కట్ చేసుకోవడాలు ఘాట్లు పెట్టు. మరి దాని ముందు ఎందుకు కట్ చేసావు? అవి వాళ్ళు కట్టాల కోసం కట్ చేసింది. మిగిలిపోయినా వేస్తావు. ఓకే. బిర్యానీలో మాత్రం ఇలా వేసుకోండి, ఎందుకంటే ఘాటు మెల్లగా దిగాలి. ఒకేసారి దిగిపోయింది అనుకోండి ఖరాబ్ అయిపోతుంది. తగ్గించుకుంటే మంచిది. నువ్వు పక్కకి వెళ్ళరా పూల చొక్క. పూల చొక్కలు కదా, గీతల చొక్క. ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు ఏంటి ఓవరాక్షన్ ఎక్కువైంది కదా. కాదు అంతా మీ ఆడవడిగానా, మాకేం చేసేది ఉందా? నువ్వు సైలెంట్గా ఉంది చాలు. పెరిగి చట్నీ చేసుకో. పెరుగు చట్నీ చేయరా. తెలుసా పెరుగు చట్నీ ఎలా చేయాలో చెప్పరాలి. పెరుగు చట్నీ చేసే విధానము: పెరుగు తీసుకోవడం, ఉల్లిపాయలు వేయడం, కొత్తిమీర, ఉప్పు, కారం వేయడం, కొంచెం పుదీనా వేసి అనార్దానా వేయడం. నాకు తెలుసు. ఏం తెలుసు? ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపు, పచ్చిమిరపకాయలు కట్ చేసి కట్ చేసి ఇప్పుడు మనము వటన్ వేస్తున్నాం. వటన్ 15 నిమిషాలు దీన్ని మనము మటన్ కొంచెం వేగంగా అది ఎర్రగా పోయి చూసారా, అది ఎర్రగా అవ్వగానే మన ఇంట్లో అల్లం వెల్లుల్లి 1 2 3 స్పూన్లు వేసుకుంటాం. 3 స్పూన్లు. ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీంతో మిక్స్ అయ్యి వేగిన తర్వాత చేయగలిందా బోల్ అలీపాయ్ బోల్. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుంటాం. దీంట్లో కొద్దిగా ఉప్పు. ఓకే. ఈడేంటో చేత్తోనే వేస్తాడు. టమాటో ఇప్పుడా? ఓకే. నూరు ఊరుకుందిరా మటన్ చూస్తుంటే. పాలు పెరుగు తీసుకురా. వచ్చాడు రా చైల్డ్ ఆర్టిస్ట్, వచ్చాడు రా. వెళ్ళిపోతాడండి. పాలు పెరుగు పెరుగు వేసుకోవాలి. 1 కేజీ మటన్కి 300 గ్రామ్స్ పెరుగు వేసుకోవాలి. అప్పుడే ముక్కకి పడుతుంది. నువ్వు కొలిచావా 300 గ్రామ్స్? ఎందులో కొంచెం 100 గ్రామ్స్ ఆపేసా. కారం ఎంత వేయాలి? నీకు సరిపోయినంత. ఇప్పుడు దీంట్లో మనం పుదీనా, కొత్తిమీర వేసుకుంటున్నాం. వేసేయి. అరే ఇవన్నీ మామూలుగా స్టెప్ బై స్టెప్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది రా చూస్తుంటే. అది అలా కాదు. మొత్తం వేసేనా? దీనికి కూడా చెప్పు గ్రాములు. ఇప్పుడు 1/2 లీటర్ పాలులో మనం 50 గ్రాములు. అరే ముందు మనం పెరిగేసిన తర్వాత పాలేసాం. కట్టకట్టదుగా. నాకు తెలియదు. పాలేసి పెరిగేసాడంట, గడ్డ కట్టేసి పెరిగి అయిపోద్ది అంటున్నాడు. ఈ అమ్మ తెలివితే అట్లా అంతే అవుతాయి. మా ఓడు రైస్ ని కడిగేసుకుని నానబెట్టేసుకున్నాడు. ఆల్రెడీ అరగంట అయింది. మీరు కూడా ముందే నానబెట్టేసుకుని స్టార్ట్ చేసే ముందే 1 గ్లాస్ కి 1.5 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి మాయా. అంతే అంతే. వాటర్ అయితే మనకి నూనె అలా తేలాలి ఫస్ట్. తర్వాత మనం మూత వేసేసి ఒక 10 మినిట్స్ అది బాయిల్ అవ్వాలి. కట్టలాడాలి. కథ కాదు, అది కొత్త రావాలి. నేను కట్ అంటున్నా, వీళ్ళు కుత్తుకుత్త అంటారు. కత్తన్నా కుత్తన్నా ఏదైనా. బాగా మరిగిపోయింది మాయా. మొక్క కూడా ఉడికిపోయి ఉంటది ఈ దెబ్బతో. ఇప్పుడు ఏం చేస్తున్నారండి అలీ గారు? ఈ రైస్ లో ఉన్న వాటర్ ని పడేసి దీంట్లో రైస్ వేసేస్తాం. ఓకే అండి, పడేసుకోండి. ఇప్పుడు దాన్ని అలా కలిపేసుకోవాలి. దమ్ముకిచ్చేసాం. దమ్ముకిచ్చిన తర్వాత ఇది ఒక 15 మినిట్స్ టైం తీసుకునేది అనమాట. 15 మినిట్స్ తర్వాత ఇది అద్భుతమైన చెయ్యి కాలిందా? రే 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 భలే ఉందరా చూడడానికి. నాకేసారా ముందు ఓ ముక్క ఎక్స్ట్రా ఇరా. టైము 4 అయింది. ఇప్పుడు మా ప్లేట్లోకి వచ్చింది బిర్యానీ. వేడి వేడిగా ఉంది. నొక్కి చూపిస్తాను ఆగండి. ఇదిగోండి మా ముక్క. కలిపోతుంది. లేయర్ కింద వచ్చేసిందిగా. ముక్కకి లోపలదాకా దూరిపోయింది మసాలా. అందులో ఉడికి అమ్మ ప్లేట్లు అమ్మాయిల రియాక్షన్ నేను ఆగలేకపోతున్నాను. వేసి అన్నీ వేసే. ఇగో చాలు. ముక్క. అబ్బా కట్టనే కట్ట.
కట్టాలి. ఇది ఉంటారు చూసారా కద్దు సొరకాయ, ఇది వేసుకుని ములగ్గా కలుపుకుని తింటే అన్నమంతా కట్టతో తినేచ్చు. తింటావు బెల్లం వేసుకున్నావు. ఆ బెల్లం వేయడం వల్ల ఎంత బాగుందిరా. బెల్లం వేసుకోండి మేము కట్టాలో కొంచెం, అప్పుడే టేస్ట్. సూపర్. మాయా ఫుల్గా తినేసాం. కడుపులో ఒక్కొక్కడిది 1 మీటర్ దూరం ముందుకు వచ్చినాయి. 5 మీటర్లు. ఈ రోజు 50 రోజు మాయా. మా రోజు అయితే ఇలా జరిగింది. మంచిగా బిర్యానీ వండుకున్నాం. ముందుగా మా అలీగాడికి థ్యాంక్స్ అండి. అరే థ్యాంక్స్ అండి. పిలిచినప్పుడల్లా మా వ్లాగ్స్ కి వచ్చి 50 రోజులు మీరు కూడా అందులో పాల్గొన్నందుకు. బెస్ట్ అపియరెన్స్. అన్నట్లుగా ముఖ్యంగా మా సబ్స్క్రైబర్లు మాయా వ్లాగ్స్ ను కూడా ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ. ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా మంచి మంచి కంటెంట్లు తేవడానికి ట్రై చేస్తాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాం మరి. బాయ్. జై హింద్.